హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రమోట్ చేశామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ వల్ల మనకి కాలేజ్కి చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా మంత్స్ మనం కాలేజ్లో లేము. సో అన్ని సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ కాన్సెప్ట్స్ అన్ని మనకి గుర్తుండవు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా మనకి టాపిక్స్ అన్నిటి మీద ఒక వ్యూ అనేది ఉండాలి. మా ఐడియా వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో, ప్రతి ఒక్క చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మేము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఎగ్జామ్లో ఇన్స్టాంట్గా మార్క్స్ స్కోర్ చేయాలంటే మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నా టార్గెట్ వచ్చేసి ఈ వీడియోకి 200 లైక్స్ కావాలి. ఐ హోప్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో ద బేసిక్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్లో ఉన్న 4 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో వస్తుంది. ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్లో వచ్చేసి 4 మెయిన్ టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇందులో మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి డీప్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్, బేసిక్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ నేర్చుకుంటాం. తర్వాత క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఫస్ట్ వచ్చేసి ఆక్టాహైడ్రల్ గురించి, నెక్స్ట్ వచ్చేసి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ గురించి. సో మనం ఫస్ట్ టాపిక్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని స్టార్ట్ చేసేద్దాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. యాక్చువల్లీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఒరిజినల్గా హండ్ ముల్లికెన్ థియరీ అని కూడా అంటారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ దేన్ని డీల్ చేస్తుందంటే, ఫస్ట్ అసలు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కంపారబుల్ ఎనర్జీ అండ్ సేమ్ సిమెట్రీ. ఈ రెండు ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఏ టూ అయినా కంబైన్ అయితే వచ్చే రిజల్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యేటప్పుడు 2 టైప్స్ ఫామ్ అవ్వచ్చు. దే ఆర్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. లెట్ us see the possibility of formation of యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక s ఆర్బిటాల్ ఉంది, s ప్లస్ 1 p ఆర్బిటాల్. అంటే ఇది మైనస్, ఇది ప్లస్, అంటే ప్లస్ మైనస్ ఓవర్లాప్ or subtraction results in formation of anti-bonding molecular orbital. This is sigma anti-bonding మాలిక్యులర్ ఆర్బిటాల్. నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సపోజ్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంది అండ్ ఒక పి ఆర్బిటాల్. ఇది ప్లస్, ఇది మైనస్, అంటే ఇప్పుడు ప్లస్ ప్లస్ ఓవర్లాప్ జరిగితే అంటే ఎడిషన్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో అర్థమైందా? అంటే ప్లస్ మైనస్ వచ్చింది అంటే సబ్ట్రాక్షన్ జరిగినప్పుడు యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. సపోజ్ ప్లస్ ప్లస్ ఓవర్లాప్ జరిగితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో మనం వీటి ఎనర్జీ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చేసి హై ఎనర్జీని పొసెస్ చేసి ఉంటాయి. హై ఎనర్జీ అంటే మనకు తెలుసు, యాక్చువల్లీ హై ఎనర్జీ అంటే లీస్ట్ స్టేబుల్, whereas bonding molecular orbitals have least energy, means highly stable. సో ఎనర్జీ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ బిఎంఓస్ ఉంటాయి, ఇక్కడ ఏబిఎంఓస్ ఉంటాయి. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి పాలీసెంట్రిక్. దీన్ని పాలీసెంట్రిక్ అని ఎందుకంటామంటే, మాలిక్యూల్ అంటే 2 or more atoms. ఈచ్ ఐటమ్కి దాని రెస్పెక్టివ్ న్యూక్లియస్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద 2 న్యూక్లియస్. సో అందుకని దీన్ని పాలీసెంట్రిక్ అంటాం. అంటే ఎలక్ట్రాన్స్ మీద ఈ ఉన్న న్యూక్లియస్ అన్ని ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దీన్ని పాలీసెంట్రిక్ అంటాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆర్బిటాల్స్. సో ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్లో ఫిల్ చేయాలంటే 3 బేసిక్ రూల్స్ ఉంటాయి. ఒకటి హాఫ్బర్గ్, హున్స్, పౌలీస్. మనకు తెలుసు హాఫ్బర్గ్ అంటే ఫస్ట్ ఆర్బిటాల్స్లో అంటే లీస్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్లోనే ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి, తర్వాతే హైయెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలి. సో ఎనర్జీ, లీస్ట్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి హున్స్ అంటే పెయిరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆల్ ద డీజనరేట్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అన్ని ఫిల్ అయిన తర్వాతే పెయిరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. వచ్చేసి ఏంటంటే నో 2 ఎలక్ట్రాన్స్ హ్యావ్ ఆల్ ద క్వాంటమ్ నెంబర్స్ సేమ్. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్బిటాల్లో ఉన్న ఏ ఎలక్ట్రాన్ కూడా సేమ్ క్వాంటమ్ నెంబర్స్ ఉండవు. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎనీ వన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్ విల్ బి డిఫరెంట్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అయ్యేటప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అండ్ అటామిక్ ఆర్బిటల్స్. బేసిక్గా మనం అటామిక్ ఆర్బిటల్స్ తీసుకొని ఇది ఫామ్ చేస్తాం. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఏం చూపిస్తుందంటే రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో ఈ 3 ఎనర్జీ రిలేటివ్ ఎనర్జీని మనం ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్లో డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తే దాన్ని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటాం. సో బేసికల్గా మనకి ఇది ఒక పీ అటామిక్ ఆర్బిటాల్ అనుకుంటే దీనికన్నా హయ్యర్ ఎనర్జీలో యాంటీ బాండింగ్ ఉంటాయి, దీనికన్నా లీస్ట్ ఎనర్జీలో బాండింగ్ ఉంటాయి. సో మనం ఇందాకే ఫస్ట్ వాటర్ యాంటీ బాండింగ్ అని నేర్చుకున్నప్పుడు డిస్కస్ చేసాం. యాంటీ బాండింగ్కి ఎప్పుడు హై ఎనర్జీ ఉంటుంది, సో దే ఆర్ లీస్ట్ స్టేబుల్. అండ్ బాండింగ్కి ఎప్పుడు హై, బాండింగ్కి ఎప్పుడు లో ఉంటుంది. ఇది వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఇందులో ఇది ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 2 ఆటమ్స్ ఉన్నాయి, వీటికి ఒక s ఆర్బిటల్, 2 s ఆర్బిటల్స్, 1 p ఆర్బిటల్ ఉంది. ఇలా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది మనం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ O2 అని ఉంది. O2 అంటే ఒక్క ఇండివిజువల్ ఓకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. O2 అంటే ఇంకో O కూడా. సో 8 + 8 ఎన్ని? 16 ఎలక్ట్రాన్స్. అంటే యాక్చువల్లీ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ 14కి ఒకటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 14కి ఇంకోటి. సో ఇప్పుడు O2ని చూస్తే మనకి 16 ఎలక్ట్రాన్స్, అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 14. సో గ్రేటర్ దాన్ 14 ఉంటే ఒకటి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు N2 తీసుకుందాం. N2 అంటే ఏంటి? 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇంకో N, 7 ఎలక్ట్రాన్స్, టోటల్ 14 ఎలక్ట్రాన్స్. అంటే దిస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 14 ఎలక్ట్రాన్స్. సో 14 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో ఇప్పుడు సపోజ్ 14 ఈక్వల్స్ టు 14 అని ఉంటే మనకు వచ్చే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఏంటంటే ఇది. ఫస్ట్ వచ్చేసి సిగ్మా 1s బాటమ్, తర్వాత సిగ్మా స్టార్ అంటే యాంటీ బాండింగ్ ఆఫ్ సిగ్మా అనేది అప్. నెక్స్ట్ 2లో వచ్చేసి సేమ్ సిగ్మా డౌన్, సిగ్మా స్టార్ అప్. తర్వాత 2p ఆర్బిటల్స్లో పై అంటే బాండింగ్ పై ఆర్బిటల్స్ అనేవి లీస్ట్ ఎనర్జీ, తర్వాత బాండింగ్ సిగ్మా ఆర్బిటల్స్, తర్వాత యాంటీ బాండింగ్ పై ఆర్బిటల్స్, తర్వాత బాండింగ్ సిగ్మా ఆర్బిటల్. దిస్ ఈజ్ ఫర్ 14 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 14 ఎలక్ట్రాన్స్. సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆక్సిజన్కి రాయాలి అంటే 16 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ కమ్స్ అండర్ గ్రేటర్ దాన్ 14. గ్రేటర్ దాన్ 14 అంటే ఓన్లీ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఈ సిగ్మా 2pz ఇది, ఈ 2 అనేవి రివర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు పైన సిగ్మా ఉంటుంది, సో ఇలా ఈ 2 అనేవి రివర్స్ అవుతాయి. అంటే సిగ్మా వచ్చేసి కిందకి వస్తుంది, పై వచ్చేసి పైకి వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లుక్స్.
అకార్డింగ్ టు ద ఎనర్జీ లెవెల్స్ అండ్ మనం డిస్కస్ చేసిన 4 బేసిక్ ప్రిన్సిపల్స్ హాఫ్బౌ, హున్స్ అండ్ పౌలీస్. అకార్డింగ్ టు దీస్ రూల్స్ మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేసేయాలి ఈ ఆర్బిటాల్స్లో. ఇవేమో అటామిక్ ఆర్బిటాల్స్, ఇవేమో మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే సిఎఫ్టి. యాక్చువల్గా సిఎఫ్టీని ఎవరు డెవలప్ చేశారంటే హెచ్ బెతే అండ్ లెక్ 1929లో దీన్ని డెవలప్ చేశారు. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే యాక్చువల్లీ ఎఫెక్ట్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్, ఇది సెంటర్లో ఉంటుంది, అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లైగెన్స్. సో ఇదేం డిస్క్రైబ్ చేస్తుందంటే అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ లైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మెటల్ అయాన్ అనేది సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని లైగాన్స్ అనేవి అప్రోచ్ అవుతూ ఉంటాయో, లైగాన్స్ అనేవి ఎనీ సిమెట్రిక్ ఫ్యాషన్లో అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అవుతున్నప్పుడు ఆల్ ద డీజెనరేట్ ఆర్బిటాల్స్ అనేవి బ్రోక్ అవుతాయి. అంటే అన్ని ఒకే లెవెల్లో ఉన్న ఎనర్జీ ఆర్బిటాల్స్ అన్నీ ఇవన్నీ లైగెన్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు 2 పార్ట్స్గా బ్రోక్ అవుతాయి. అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ జరుగుతుంది. సిఎఫ్టీ మనకి ఎలా యూజ్ అవుతుంది? సిఎఫ్టీ అనేది మెటీరియల్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలర్ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. సో సిఎఫ్టీ వల్ల మనం ఆ మెటీరియల్ అంటే లైక్ ఆ కాంపౌండ్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలర్ అండ్ హైడ్రేషన్ ఎనర్జీని తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎఫ్టీ. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎందుకు జరుగుతుందంటే డి ఆర్బిటాల్స్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్ అండ్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ లైగాండ్ రిపెల్ అయినప్పుడు ఆ అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల అక్కడ వచ్చే ఎనర్జీ వల్ల ఈ డీజనరేట్ ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఒకటేమో డూప్లెట్ ఫామ్ చేస్తుంది, ఒకటేమో ట్రిప్లెట్ ఫామ్ చేస్తుంది. సో ఎందుకు ఇక్కడ రిపల్షన్ ఎందుకు జరుగుతుంది? లైగెన్స్ అనేవి సెంట్రల్ మెటల్ యాటమ్కి అప్రోచ్ అవుతూ ఉంటాయి. అప్రోచ్ అయినప్పుడు దీని డి ఆర్బిటాల్స్ ఆల్మోస్ట్ నియరర్గా ఉంటాయి కాబట్టి రిపల్షన్ అనేది జరుగుతుంది బికాస్ దే ఆర్ ఆఫ్ సేమ్ ఛార్జ్. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది జరుగుతుంది. సో స్ప్లిట్ అయిన డి ఆర్బిటాల్స్ 2 సెట్స్ అయితే, ఒకటి ట్రిప్లెట్, ఒకటి డ్యూప్లెట్. దీన్ని ఈజీ అంటాం, దీన్ని T2G అంటాం. సో 3 ఆర్బిటాల్స్ ఏంటంటే DXY, DYZ, DZX. ఇది DX² - Y², DZ². సో ఇవేమో XY ప్లేన్లో ఉంటుంది, ఇది YZ ప్లేన్, ఇది ZX ప్లేన్. ఇది వచ్చేసి ఆన్ X అండ్ Y యాక్సిస్, ఇది వచ్చేసి ఆన్ Z యాక్సిస్ అండ్ సెంటర్లో ఒక లూప్ లెక్క ఫామ్ అవుతుంది. సో మనం ఆ ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ గీసుకున్నాం. T2G, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. సో ఇలా ఈ XY ప్లేన్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి YZ. నెక్స్ట్ వచ్చేసి XZ. సో ఇలా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవన్నీ T2G. EG వచ్చేసి X, Y ఆన్ ద యాక్సిస్.
ఇవి ఆన్ ద ప్లేన్, ఇవి ఆన్ ద యాక్సిస్. నెక్స్ట్ వచ్చేసి జెడ్ స్క్వేర్, జెడ్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇలా ఒక లూప్ లెక్క సెంటర్లో ఫామ్ అవుతుంది. సో ఇలా మన ఆర్బిటాల్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి T2G, ఇవి EG. ఇప్పుడు మనం CFT ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే లైగెన్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. మెటల్ అయాన్ని, ఇది సెంట్రల్ మెటల్ అయాన్, ఇది XYZ యాక్సిస్. ఈ యాక్సిస్లో ఈ యారో మార్క్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే లైగెండ్ అప్రోచ్. సో అవి యాక్సిస్లో అప్రోచ్ అవుతూ ఉంటాయి. సో మనకేం తెలుసు, యాక్సిస్లో ఏం ఆర్బిటాల్స్ ఉంటాయి, dx² - y² అండ్ dz² ఉంటాయి. సో ఈ టూ ఆర్బిటాల్స్ అనేవి లైగెండ్కి హైలీ రిపల్సివ్. సో అప్పుడు హై ఎనర్జీ ఉంటాయి. అంటే EG ఆర్బిటాల్స్ అనేవి హై లెవెల్, హై ఎనర్జీ. నెక్స్ట్ ఇన్ ద ప్లేన్స్ ఏముంటాయి, dxy, dyz, dzx. సో ఇవి లెస్ రిపల్, సో లెస్ ఎనర్జీ. ఇప్పుడు స్ప్లిట్టింగ్ చూద్దాం. ఇవి EG, ఇవి T2G. వీటి ఎనర్జీ హై, వీటి ఎనర్జీ లో. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వచ్చేసి ఇది. ఈ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ మనం చూస్తే ఇప్పుడు మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఇలా స్ప్లిట్ అయినాయి. ఇవి EG, ఇవి T2G. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. మొత్తం మనకి 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 5 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ పే చేయాలా, లేకపోతే హై ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్కి వెళ్ళాలా, అది దేని మీద డిపెండ్ అవుతుందంటే 1, ఈ ఎనర్జీ గ్యాప్ని వచ్చేసి ΔO అంటారు. దీన్ని స్ప్లిట్టింగ్ ఎనర్జీ. అండ్ పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పెయిరింగ్ ఎనర్జీ. సో ఈ 4th అండ్ 5th ఎలక్ట్రాన్ పెయిర్ అవ్వాలా, లేకపోతే హై ఎనర్జీ ఆర్బిటాల్స్లో ఫిల్ అవ్వాలా, అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇఫ్ డెల్టా స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది పెయిరింగ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే, దిస్ ఈస్ పెయిరింగ్ ఎనర్జీ. అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ, అప్పుడు పెయిరింగే జరుగుతుంది. పెయిరింగ్ హ్యాపెన్స్. ఇఫ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ, నో పెయిరింగ్. సో అర్థమైంది కదా. ఈ కండిషన్లో, ఈ కేసులో స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది పెయిరింగ్ ఎనర్జీ కన్నా. సో 4th and 5th ఎలక్ట్రాన్స్ గోస్ టు హై ఆర్బిటాల్స్. సో ఇలా జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పెయిర్డ్. ఆల్ 5 electrons are not paired. So this is high spin complex and it is paramagnetic, అంటే unpaired electrons. సో నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఆఫ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో లైగండ్ అప్రోచ్ అనేది ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అంటే ఈ డయాగ్రామ్లో చూస్తే ఇవి యాక్సిస్లో ఉన్న మిడిల్ అంటే ప్లేన్స్ నుంచి లైగండ్స్ అనేవి అప్రోచ్ అవుతాయి. ఈ గ్రీన్ కలర్ యారో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుంటే లైగండ్ అప్రోచ్. సో మనకి తెలుసు ఏం ఆర్బిటాల్స్ ఇన్ బిట్వీన్ ద ప్లేన్స్ ఉంటాయంటే dxy, dyz, dzx. సో వీటికి హై రిపల్షన్ ఉంటుంది. సో ఇవి హై ఎనర్జీ. whereas dx² - y², dz².
లో రిపల్షన్, సో లెస్ ఎనర్జీ. ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుందంటే ఆర్బిటాల్స్ ఇవి 5d ఆర్బిటాల్స్. స్ప్లిట్టింగ్ వచ్చేసి సో ఇక్కడ మనం చూసాం dxy, yz అండ్ zx ఆర్ హై ఎనర్జీ, అంటే T2g అనేవి అప్పర్ అండ్ EG అనేవి లోవర్. సో ఇవి హై ఎనర్జీ, ఇవి లో ఎనర్జీ. ఇలా స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు దీంట్లో మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉంటే స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుంది? T2g టాప్, EG బాటమ్. సో ఇప్పుడు ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ నేను ఫిల్ చేస్తాను. సేమ్ ఇందాక లెక్క పెయిరింగ్ జరుగుతుందా లేకపోతే హయ్యర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయా అనేది డెల్టా T అండ్ పెయిరింగ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. సో పెయిరింగ్ ఎనర్జీ, సో ఇప్పుడు డెల్టా T అనేది అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది పెయిరింగ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే పెయిరింగ్ జరుగుతుంది. ఇఫ్ డెల్టా T అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది పెయిరింగ్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంటే నో పెయిరింగ్. అప్పుడు హై ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి.